ఏపీలో ఏ రోజైతే ఇప్పుడు పోలింగ్ మొదలైందో అప్పటి నుంచి కూడా చాలా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి కూడా ఈసీ సీరియస్ అయింది, కేంద్ర ఎన్నికల సంఘం. సో డీజీపీని అలాగే సీఎస్ ని కూడా ఢిల్లీకి పిలిపించి వీటికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని కూడా కోరడం జరిగింది. సో వాళ్ళు కూడా ఢిల్లీ వెళ్లి దీనికి సంబంధించి వివరణ అడిగారు. అండ్ చాలా మంది కూడా దీనికి విఫలమయ్యారు అని చెప్పేసి ఎస్పీలను కానివ్వండి, అలాగే పోలీస్ వ్యవస్థకు సంబంధించి కూడా కొన్ని నోటీసులు జారీ చేసి వాళ్ళని బదిలీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి, వాళ్ళ పోస్టింగ్ నుంచి తప్పించే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించి మనకు వార్త అయితే అందుతోంది. డీటెయిల్ గా చూద్దాం. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ భగ్గుమంది. మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ రీతిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు, 12 మంది దిగువ స్థాయి పోలీసు అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై మండిపడింది. ఏపీలో ఏం జరుగుతోంది, స్వయంగా వచ్చి వివరణ ఇవ్వండి అని ఆదేశించడంతో నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ విశ్వజిత్ ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ముందు హాజరయ్యారు. ఇక ఈ భేటీలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలపై ఈసీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలు తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎస్, డీజీపీలకు ఘాటుగా, సూటిగా చెప్పామని ఈసీ వెల్లడించింది. ఇక ఆయా ఘటనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను, సిఫార్సులను పరిశీలించి దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. అల్లర్లు అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన పల్నాడు ఎస్పీ గరికపాటి బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్లను ఈసీ సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ను బదిలీ చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ పైనను బదిలీ వేటు వేసింది. ఇక పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకు 12 మంది అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. ఇక అంతటితో ఆగకుండా వీరందరిపైన శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి 2 రోజుల్లో ఎన్నికల కమిషన్ కు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆయా సంఘటనలపై ఇప్పటికే దాఖలైన ఎఫ్ఐఆర్లను సవరించి అవసరమైన మేరకు అదనపు సెక్షన్లు జోడించాలి అని ఆదేశించింది. ఈ కేసులో నిందితులపై చట్ట ప్రకారం ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసేలోగానే చేయాలి అని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఫలితాల వెల్లడి తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నందున 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను ఇక్కడే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆ బలగాలను కౌంటింగ్ తర్వాత 15 రోజుల పాటు ఏపీలోని ఉంచాలని కేంద్ర హోంశాఖను ఈసీ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీస్ శాఖపైనే మచ్చపడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం పోలీస్ యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా డీజీపీతో మొదలుకొని ఎస్ఐల దాకా బలి కావాల్సి వచ్చింది. ఇంతమందిపై చర్యలు తీసుకోవడం, పోలింగ్ తర్వాత ఈసీ కొరడా ఝళిపించడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. పోలింగ్ కు ముందే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతిరాణా టాటా, గుంటూరు ఐజీ పాల్రాజు, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువా, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వేటు వేసింది ఈసీ. ఇక జిల్లా కలెక్టర్లపైన ఈసీ చర్యలు తీసుకుంది. పోలింగ్ అనంతరం జరిగిన హింసపై తీవ్రంగా స్పందిస్తూ ఎస్ఐ స్థాయి అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో జరిగిన భేటీలో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై తీసుకునే చర్యలు, ప్రశాంత పోలింగ్ కు చేపట్టిన ఏర్పాట్ల గురించి సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలు ఎన్నికల కమిషన్ కు వివరించారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తమ దృష్టికి రాలేదని, ఎన్నికల పరిశీలకుడు మిశ్రా పరిశీలనలోనూ కనిపించలేదు అని ఈసీ పెదవి విరిచింది. పోలింగ్ అనంతరం జరిగిన హింసపై తీవ్రంగా స్పందించింది. అక్కడ పనిచేస్తున్న దిగువ స్థాయి అధికారుల బాధ్యత ఏంటి అని ప్రశ్నించింది.
ఫలితాల ప్రకటన దాకా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుంది అని మర్చిపోయారా? గత 3 రోజులుగా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన తీరు చూస్తుంటే పోలింగ్ ముగియగానే మీ బాధ్యత మర్చిపోయినట్లు అనిపిస్తోంది అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మండిపడినట్లు సమాచారం. పోలీసు అధికారులను బదిలీ చేసిన చోట మొదటి నుంచి వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు ఉన్న చోట మాత్రమే హింసాత్మక ఘటనలు జరిగాయని, తాము అప్రమత్తంగానే ఉన్నామని సీఎస్ డీజీపీ ఇచ్చిన నివేదిక, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పైన ఈసీ పలు సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించినట్లయితే తగిన జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు? అల్లర్లను ఎందుకు అదుపు చేయలేకపోయారు? ఈ సంఘటనలకు ఎవరు బాధ్యత వహించాలి? మీరా, మేమా? మీ వద్ద ఇంటెలిజెన్స్ సమాచారం ఉండదా అని వరుస ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. పోలీసు యంత్రాంగం తమకు పట్టనట్లు అలసత్వం వహించినట్లు పరిశీలకుల నివేదికల ద్వారా తమకు తెలిసిందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. అభ్యర్థులపైన దాడులు జరిగాయంటే శాంతి భద్రతలు అదుపు తప్పినట్లు కాదా అని ప్రశ్నించింది. ఇదే క్రమంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల పేర్లతో కూడిన జాబితాను డీజీపీ అందించారు. వారిపై చర్యలకు ఈసీ ఆదేశించింది. పోలీస్ మాన్యువల్ ప్రకారం పనిచేయని ప్రతి అధికారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని స్పష్టం చేసింది. నిర్లక్ష్యంతో పాటు పర్యవేక్షణ లోపం ఉన్న ప్రతి పోలీస్ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్య తీసుకోవాలని గట్టిగా చెప్పింది. పల్నాడు జిల్లా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్, అలాగే అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పై బదిలీ వేటు పడింది. పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 12 మంది పోలీసు అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యమే కారణమని డీజీపీ హరీష్ గుప్తా స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో మీరు విఫలమయ్యారు, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనివల్లే హింస పెచ్చరిల్లింది. ఆయా సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంలోనూ వీరు విఫలమయ్యారు. చట్టపరమైన విధులు నిర్వహించడంలోనూ వీరి సమగ్రత అనుమానాస్పదం అని డీజీపీ పేర్కొన్నారు. వీరందరినీ సస్పెండ్ చేయాలని ఈసీ ఆదేశించింది. తిరుపతి జిల్లా డీఎస్పీ ఏ సురేందర్ రెడ్డి, కె రాజశేఖర్, ఎస్పీ ఇన్స్పెక్టర్ ఎం భాస్కర్ రెడ్డి, అలాగే డీఎస్పీ ఎస్బీ ఓ రామచంద్రారెడ్డి, సిఐ అలిపిరి ఏ పల్లపు రాజు, డీఎస్పీ గురజాల, విఎన్ఎస్ వర్మ, డీఎస్పీ నర్సరావుపేట, కె ప్రభాకర్ రావు, సిఐ స్పెషల్ బ్రాంచ్ ఈ బాలనాగిరెడ్డి, సిఐ స్పెషల్ బ్రాంచ్ ఎం రామాంజనేయులు, ఎస్ఐ కారంపూడి, డివి కొండారెడ్డి, ఎస్ఐ నాగార్జున సాగర్, సిఎం గంగయ్య, డీఎస్పీ తాడిపత్రి ఎస్ మురళీకృష్ణ, సిఐ తాడిపత్రి ఉన్నారు. ఇక పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరగడానికి కారణాలను ఎన్నికల కమిషన్ కు డీజీపీ హరీష్ గుప్తా నివేదించారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు ఎస్పీ బిందు మాధవ్ నేతృత్వంలో అదనపు బలగాలను మోహరింపచేశామన్నారు. అన్ని సూచనలు ఇచ్చామని తెలిపారు. అయినా హింసాత్మక ఘటనలు జరగడానికి స్థానిక అధికారుల వైఫల్యమే కారణమన్నారు. కలెక్టర్ శివశంకర్ తో పాటు ఎస్పీ బిందు మాధవ్ శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారన్నారు. తాడిపత్రిలో ముందస్తు అప్రమత్తత ఉన్నప్పటికీ హింసను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పారు. తిరుపతిలో పోలీసులు ఒక వర్గంపై భక్తితో కూడిన అభిమానం చూపడంతో హింస చెలరేగి అభ్యర్థిపై హత్యాయత్నం వరకు వెళ్లిందని డీజీపీ నివేదించారు. దీని ఆధారంగా సిట్ ఇచ్చే నివేదిక మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లాలో జరిగిన ఘటనలు ప్రపంచం మొత్తం చూసింది అని, ఆధారాలను ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఏముంది అని వ్యాఖ్యానించింది. రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డీజీపీ పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అని పేర్కొంది. అదనపు బలగాలను మోహరించాలి అని పిటిషనర్ సమర్పించిన వినతిని పరిశీలించాలని ఈసీ అధికారులను ఆదేశించింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.